సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే 194వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సావిత్రిబాయి పులే మహిళలు చదువుకోవాలని నినాదించి సమాజంలో మేము సగం అని ఎదగడానికి కారకురాలైన సావిత్రిబాయి పులే గారికి ఘన నివాళులర్పిస్తున్నాం. వారిని తెలంగాణ ప్రభుత్వ పక్షాన గౌరవించుకొని వారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆనాడు చదువుకోవడానికి నిషేధం ఉన్నా ఆమె మహిళల పక్షాన చదువులో సమాజంలో వెలుగులు నింపిన వ్యక్తి సావిత్రిబాయి పులే. ఘన నివాళులు అర్పిస్తున్నాం. వారి పట్ల అపారమైన గౌరవం ఉందని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటు ప్రభుత్వ పక్షాన గౌరవించుకొని వారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని, సావిత్రిబాయి పులే మార్గదర్శకత్వంలో ప్రపంచంలో అన్ని రంగాల్లో భారత మహిళలు పోటీ పడే విధంగా ఎదగాలని కోరుకుంటున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు భవిష్యత్తులో అన్ని రంగాలలో ప్రాధాన్యత ఇస్తుందని, మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సంఘాల పటిష్టం, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడం మా ప్రభుత్వం లక్ష్యమని, విద్యా వ్యవస్థలో అనేక రంగాల వసతులు కల్పిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సావిత్రిబాయి పూలే మహిళలు కూడా చదువుకోవాలని నినదించి ఈరోజు సమాజంలో మేము సగం అనేటువంటి పరిస్థితికి ఎదగడానికి కారకులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. వారిని తెలంగాణ ప్రభుత్వ పక్షాన గౌరవించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రకటించినాం. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా రాష్ట్ర మొత్తం అధికారికంగా వారిని గౌరవించే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. తప్పకుండా సావిత్రిబాయి పూలే ఏ మార్గదర్శకత్వం చేసిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలందరూ కూడా పోటీ పడే విధంగా మన భారత మహిళలు అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ ముందుకు వస్తూ ఉన్నారు. నేను భవిష్యత్తులో మరింతగా మహిళలకు సంబంధించి ఇంకా అన్ని రంగాల్లో అవకాశాలు దొరికిపుచ్చుకునేటువంటి విధంగా ఎదగాలని కోరుకుంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఉచిత బస్సు మహిళలతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లతో పాటుగా మహిళా సంఘాలందరినీ కూడా పటిష్టవంతం చేసి కోటీశ్వరులు చేయాలని విధంగా విద్యా వ్యవస్థలో వారికి అనేక రకాల వసతులు కలిగిస్తూ ప్రత్యేకంగా అనేకమైనటువంటి సౌకర్యాలు కలిగేసే సందర్భంలో ఆ మార్గదర్శకత్వం మహిళల గురించి ఆలోచించే విధంగా చదువుకునేటువంటి పోరాడి ఆనాడు నిషేధం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చదవాలని గట్టిగా మాట్లాడినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తారు.